హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు 3:30 కల్లా ఉండాలి నేను ఎయిర్పోర్ట్లో అని చెప్పాను కదా. సో ఆల్మోస్ట్ 3:20 అయ్యింది. ఇక్కడ నుంచి నేను ఎంత హరీగా వెళ్ళాల్సి వచ్చింది అని అంటే జస్ట్ షార్ట్ క్లిప్పింగ్స్ మాత్రమే నేను తీశాను. మీరు వీడియో చూస్తే నేను పరిగెడుతూ వెళ్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ కూడా నేను ఫ్లైట్ విండో సీట్ ఆఫ్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ ట్రావెలింగ్ చేస్తుంది గోవా టు హైదరాబాద్ టు వైజాగ్. సో మధ్యలో ఒక 1 అవర్ బ్రేక్లో నేను యాక్సెస్ తీసుకున్నాను. బట్ ఇంత జర్నీలో ఏం తినాలనిపించలేదు. సో ఓన్లీ ఒక హాట్ నాన్ వెజ్ సూప్ అయితే తీసుకొని అది కంప్లీట్ చేసి నేను మళ్ళీ ఫ్లైట్ చెక్ఇన్కి వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఇది హైదరాబాద్ నుంచి వైజాగ్ వస్తున్న ఫ్లైట్. ఈ సీన్స్ నైట్ టైం ఈ సీనరీస్ కూడా హైదరాబాద్ అయితే ఏం క్లారిటీగా కనిపించలేదు. బట్ ఇప్పుడు ఫోన్ మాత్రం బాగా క్యాప్చర్ చేసింది అనిపించింది. ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు ఒక నాన్ వెజ్ మీల్ అయితే యాడ్ చేసుకున్నాను. బట్ నాకు 2 times మీల్ అనేది ప్రొవైడ్ చేశారు. లైక్ గోవా టు హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రొవైడ్ చేశారు, హైదరాబాద్ టు వైజాగ్ వచ్చినప్పుడు కూడా ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేసి క్రోసాన్ శాండ్విచ్, నాన్ వెజ్ అనమాట. బట్ ఓకే, బెటర్ అనిపించింది. లైక్ గోవా ఫుడ్తో పోల్చుకుంటే 3 days ఫుడ్ సరిగ్గా తినలేదు కదా. సో ఈ మీల్ అయితే చాలా బెటర్గా అనిపించింది. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ కొంచెం నాజియస్గా ఉంది అని సాఫ్ట్ డ్రింక్ ఆప్షన్ వాళ్ళు యాక్చువల్లీ అవైల్ చేసుకున్నారు అని చెప్తే నేను బటర్ మిల్క్ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ స్నాక్ అనమాట. లైక్ హైదరాబాద్ టు వైజాగ్ వచ్చినప్పుడు స్నాక్. ఇది నాన్ వెజ్ శాండ్విచ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం ఫ్లైట్లో ఫుడ్ బాగుంది అని 4:30కి ఫ్లైట్ స్టార్ట్ అయితే గోవాలో ఆల్మోస్ట్ 5:30 అయింది. 1 hour గ్యాప్తో మళ్ళీ 7:30కి హైదరాబాద్లో ఫ్లైట్ స్టార్ట్ అయితే మళ్ళీ 8:30కి వైజాగ్లో ల్యాండ్ ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి 9:30 అయింది. సో అక్కడ నేను ఏం పర్చేస్ చేశానో ఒకసారి చూసేయండి. సో దిస్ ఈజ్ దట్ వన్. నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. బట్ నా దగ్గర అయితే ఏం కలెక్షన్ లేదు. బట్ ఇది చూసిన వెంటనే నాకైతే నిజంగా ఒక బ్రాండెడ్ పీస్ అనిపించింది. లైక్ లూయి విటాన్ ఇట్లాంటి వాటిల్లో ఇలాంటి పీసెస్ ఉంటాయి. సో నాకు సేమ్ అలాగే అనిపించి వెంటనే తీసేసుకున్నాను. ఆవిడ చెప్పడం అయితే 1000 చెప్పారు. బట్ నాకు అరౌండ్ సింగిల్ కంపార్ట్మెంట్ ఇచ్చారు. బట్ స్పేషియస్గా అనిపించింది. పార్టీ వేర్ ఎలాంటి వాటికైనా యూజ్ అవుతుంది. అండ్ ఇది జ్యూట్ హ్యాండ్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను ఇది షాప్ చేసింది రాడిసన్ రిసార్ట్ లేన్లో కాకుండా దాని ఆపోజిట్ లేన్లో ఒక లేడీ ఉంటారు. అదే షాప్లో నేను పర్చేస్ చేశాను. ఎవరికైనా రిఫరెన్స్గా కావాలి అని అంటే యూ కెన్ టేక్ ద పిక్చర్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.